మీ జీవితంలో భరించలేని కష్టనష్టాలు వస్తే ఇలా తొలగించుకోండి. మీరు చేసే ఉద్యోగం, వ్యాపారంలో, మీ కుటుంబంలో కానీ కష్టనష్టాలు ఎదురైనప్పుడు లేదా శత్రువులు ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక శనివారం రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు దేవదారు మరియు గోవు పంచకం తీసుకొని నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. తరువాత శుభ్రమైన పొడి వస్త్రాలు ధరించండి, నలుపు వస్త్రాలు కాకుండా. ఆ తరువాత మీ నుదుటన తెల్ల చందనం, సింధూరం, కుంకుమ ధరించి ఆ తరువాత మీ ఇష్టదైవానికి నమస్కరించి మీ పాదాల నుండి మీ శిరస్సు వరకు ఒక నూలు దారాన్ని కొలుచుకొని 5 వరుసలు ఉండే విధంగా ఆ దారాన్ని ఏకదారంగా చేయండి. ఆ దారానికి పూర్తిగా పసుపు రాసి ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ దారాన్ని ఆ కొబ్బరికాయ చుట్టూ చుట్టండి. తరువాత ఆ కొబ్బరికాయను తన చుట్టూ తాను 3 సార్లు దిగదుడుచుకొని ఆ కొబ్బరికాయను ప్రవాహ నదిలో కానీ, నీళ్లతో నిండి ఉన్న బావిలో కానీ లేదా మర్రి చెట్టుకు వేలాడదీయండి. కొబ్బరికాయను నీటిలో విడిచిన, చెట్టుకు కట్టిన, నా కష్టాలు అన్నీ తీరాలని మనసారా కోరుకొని వెనక్కి చూడకుండా తిరిగి మీ ఇంటికి వచ్చి ఆ రోజు సాయంత్రం మీ గృహంలోని పూజా మందిరంలో కాలభైరవ చిత్రపటాన్ని ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భగవాన్ కాలభైరవుణ్ణి మనసుపూర్తిగా భక్తి భావనతో స్వామికి పూజ చేయండి. మీ మనసులో కోరికలు కోరుకోండి. ఇలా 7 శనివారాలు చేయండి. ఆ తరువాత నుండి మీ జీవితంలో అనుభవిస్తున్న కష్టనష్టాలు తొలగి మీ జీవితం సుఖమయంగా ఉంటుంది.